ముఖ్యంగా అందరూ కూడా ఈ రోజున వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు గొబ్బి పేరంటాల యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అంటే ఈ రోజున గొబ్బెమ్మల్ని అమ్మవారిగా తయారు చేసి మట్టితో చెరువు దగ్గర ఉన్నటువంటి కానీ నది దగ్గర ఉన్నటువంటి మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిరోజు కూడా ఈ భోగి దారభ్యద మొదలుకొని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరకు కూడాను పూజ చేసి ప్రతిరోజు కూడాను ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ చేసి నైవేద్యంగా వివిధ రకాలైనటువంటి కాయగూరలు, ఆకుకూరలు ఆ నైవేద్యంగా అమ్మవారికి పెడతారు ఈ 4 రోజుల పాటు. ఈ విధంగా చేయడం వల్ల తదనంతరం పూజ ఉద్వాసన చేయడం వల్ల చక్కటి వరుడు లభించి అనుకూలమైనటువంటి దాంపత్యంలో ఉంటారని చెప్పి అందుకనే గొబ్బి పేరంటాలమ్మగా ఈ రోజున భోగి నుంచి ప్రారంభం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి భోగి పండుగ రోజున ఈ భోగి మంటలు వేస్తారు. దీంట్లో ఉండేటువంటి అంతరార్థం కూడా మనం కనుక్కున్నట్లయితే ప్రధానంగా వాతావరణంలో ఏర్పడేటువంటి కాలుష్యాన్ని తొలగించే ప్రక్రియగా చెప్పవచ్చు. ఆ వివరాలు కూడా ఎలా చేయాలి, ఎలా వేయాలని కూడా తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మకర సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ, అనగా దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకునేటువంటి పండుగ. ఈ రోజున తండ్రి అయినటువంటి రవి తన కుమారుడైనటువంటి శనికి సంబంధించినటువంటి మకర రాశిని ప్రవేశం చేస్తాడు. కాబట్టి మకర రాశి మరియు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రవేశం చేస్తుంది. కాబట్టి ఈ రోజున విశేషంగా పెద్దలకి పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తారీఖు రోజున ఉదయం 8 గంటలకి మీ తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నటువంటి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.